మన మీదకి ఇది రాదులే, మన వల్ల ఇది జరగదులే, మనకి ఇది కాదులే అనుకుంటాం. ఆకాను కుటుంబం అనుకుందా? ఆకాను చేసిన తప్పును బట్టి ఆకాను కుటుంబం శిక్షింపబడుతుందని అనుకుందా? అనుకోలే. కానీ ఆకాను చేసిన తప్పు తన కుటుంబం మీద పడింది. గెహజీ నమ్మకమైన వ్యక్తి, ఎలీషా దగ్గర నమ్మకమైన శిష్యుడు. కానీ ధనం చూడగానే నమ్మకత్వం ఎగిరిపోయింది. ఆయన నీతి క్రియ మురికి గుడ్డలాగా మారిపోయింది. తప్పు చేసింది గెహజీ, కానీ నష్టం కుటుంబానికి, తర్వాత తరాలకి శాపంగా మార్చబడింది. తప్పు చేసింది గెహజీ, కానీ కుష్టు గెహజీకి వచ్చింది, తన కుటుంబానికి వచ్చింది, తన తరాలకి వచ్చింది. తన తర్వాత వచ్చే తరాలకు కూడా ధనాన్ని ఇద్దాం అనుకున్నాడు, కానీ కుష్టునిచ్చాడు. కాబట్టి పాపం ఎప్పుడైతే మనలో, లేకపోతే మన కుటుంబాల్లో, మన అంతరంగాల్లో తెలుసో తెలియకో జరుగుతూ ఉంటే మనం ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోగలగాలి.